ఈ నెల 12 చైత్ర పౌర్ణమి రాబోతుంది. ఇది చాలా పవర్ఫుల్. శనివారంతో కూడుకుని వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి అతీంద్రియ శక్తులతో వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ చైత్ర పౌర్ణమి రోజు అనగా హనుమత్ జయంతి రోజు పసుపు నీటితో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పరిహారం పాటిస్తే భయాలు, పీడలు, అనారోగ్య సమస్యలు, దోషాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. హనుమంతుని జయంతిని సంవత్సరానికి 2 సార్లు నిర్వహించుకుంటూ ఉంటాము. ఒకటి చైత్రమాసంలోని పౌర్ణమి రోజు వస్తే మరి ఒకటి వైశాఖ మాస బహుళ దశమి తిథి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటాము. చైత్రమాసంలోని పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకోవడానికి ఒక పురాణ కథ ఉంది. రాముడు రావణునితో యుద్ధం చేసి సీతను తీసుకొని అయోధ్యకు వచ్చి శ్రీరామ పట్టాభిషేకమైన తరువాత రాముడు ఇలా అనుకుంటాడు, నేను హనుమంతుని కారణంగానే సీతాదేవిని తిరిగి పొందాను. అయోధ్య నగరంలో రాముని పట్టాభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉన్నారు. నాకు అన్ని వేళలా హనుమంతుడు సహాయంగా ఉన్నాడు. తన విజయానికి హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడింది అని రాముడు చైత్ర పౌర్ణమి రోజు హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు. నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకుని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజు సన్మానం చేశాడో ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజు శ్రీ హనుమంత్ విజయోత్సవంగా నాటి నుండి నేటి వరకు ఘనంగా వేడుక జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ హనుమాన్ జయంతి రోజు పసుపు నీటితో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఆంజనేయ మహత్యంలోని ఈ కథను వింటే చాలు, సకల శుభాలు కలుగుతాయి. త్రేతాయుగంలో ఒకసారి శతబాహువు అనే రాజకుమారుడు వేట కోసం దట్టమైన అడవికి వెళ్ళి వేటాడి అలసి ఒక పవిత్ర వనానికి వచ్చాడు. ఆ రాజు దగ్గరకు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడి చేతిలో ఒక పుస్తకం, రెండవ చేతిలో ఒక మూట ఉండటం చూశాడు. అప్పుడు రాజు బ్రాహ్మణుడికి నమస్కరించి దేనికోసం ఇలా వచ్చారని అడిగాడు. దానికి బ్రాహ్మణుడు, రాజా, నేను కన్యా కుబ్జం నుంచి వచ్చాను. హనుమతేశ్వరం ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాను. మా మహారాజు శిఖండి గారి అనుజ్ఞతో ఈ మూటలో ఉన్న అస్థికలను హనుమతేశ్వర తీర్థంలో నిమజ్జనం చేయడానికి వచ్చాను అని బదులు చెప్పాడు. రాజుకు ఆశ్చర్యం వేసి, అస్థికల నిమజ్జనం చేస్తారా? దాని ప్రాధాన్యత గురించి వివరించమని కోరాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, కన్యా కుబ్జాన్ని పాలించే రాజుకు పుత్ర సంతానం లేదు. ఒక్క అమ్మాయి మాత్రం పుట్టింది. ఆమెకు పూర్వజన్మ స్మృతి ఉంది. అల్లారు ముద్దుగా పెరిగింది. తగిన వరుణ్ణి వెతికి వివాహం చేయాలని రాజుగారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆమె తండ్రి ప్రయత్నాలను విని ఆ ప్రయత్నాన్ని మానుకోమని చెప్పింది. కారణం ఏమిటి అని తండ్రి అడుగగా తన పూర్వజన్మ కథను వివరించింది. తండ్రి, నేను పూర్వజన్మలో ఒక ఆడ నెమలిని, నా భర్త అయిన మగ నెమలి, నేను చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళము. ఒకసారి ఆకాశం మేఘావృతంగా ఉన్న రోజున మేమిద్దరము కూడా ఆనంద పరవశంతో నృత్యం చేస్తూ ఉన్నాము. కీకారణ్యాలతో హోరెత్తిస్తున్నాయి. ఇంతలో అకస్మాత్తుగా ఒక కిరాతకుడు ఒకేసారి మా మీద బాణాలను వేశాడు. మమ్మల్ని చంపి మా శరీరాలను తీసుకుని పోయి మాంసం వండుకుని తిన్నాడు. నా శరీరంలోని ఒక మాంసం ముక్క నేల మీద పడింది. దానిని ఒక గ్రద్ద దగ్గించుకొని నోట కరుచుకుని ఆకాశానికి ఎగిరింది. దానికోసం ఇంకో గ్రద్ద దానితో పోటీపడి ఆకాశంలోనే పోట్లాడుకున్నాయి. చివరికి అవి హనుమతేశ్వరం వచ్చేసరికి ఆ మాంసం ముద్ద ఆ తీర్థంలో పడింది. ఆ తీర్థ ప్రభావంతో నేను మీకు పుత్రికగా జన్మించాను. నా భర్త అయిన మగనెమలికి ఇంకా పక్షి రూపం వదలలేదు. బోయవాడు మమ్మల్ని భక్షించిన చోటనే ఇంకా ఆయన అస్థికలు ఉన్నాయి. నర్మదా నది దక్షిణ తీరంలో హనుమతేశ్వరంలో ఎత్తుగా ఉన్న మహాబలిష్టమైన విస్తారమైన ఊడలు గల వట వృక్షం ఉంది. దాని మొదట్లో మా అస్థికలు ఇంకా అక్కడే ఉన్నాయి. మీరు ఒక బ్రాహ్మణుడిని అక్కడికి పంపి అతని చేత ఆ అస్థికలను సేకరింపచేసి హనుమతేశ్వర తీర్థంలోని నర్మదా నది పవిత్రత జలాలలో నిక్షేపం చేయించండి. నా భర్త ఆ తీర్థ ప్రభావంతో రాజకుమారుడిగా జన్మిస్తాడు. అతడే నా భర్త అవుతాడు అని రాకుమార్తె తండ్రికి వివరించింది.
ఇదంతా విన్న శిఖండి రాజు నన్ను ఈ పనికి వినియోగించాడు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడి మర్రి చెట్టు క్రింద గల నెమళ్ళ అస్థికలను సేకరించాను. నర్మదా నది జలాల్లో నిమజ్జనం చేయడానికి వెళ్తూ ఉన్నాను అని శతబాహువు రాజుకు చెప్పాడు బ్రాహ్మణుడు. తరువాత ఆ బ్రాహ్మణుడు హనుమతేశ్వరం చేరి పవిత్ర స్నానాన్ని నర్మదా నదిలో చేసి ఆ మయూర అస్థికలను మంత్రపూతంగా నర్మదా నదిలో నిమజ్జనం చేసి మళ్ళీ స్నానం చేసి కన్నాకుబ్జం చేరాడు. బ్రాహ్మణుడి వల్ల హనుమతేశ్వర క్షేత్ర మహత్యాన్ని విన్న శతబాహువు నర్మదా నది స్నానం చేసి హనుమంతుణ్ణి ధ్యానించి ధర్మ మార్గంలో సంచరిస్తూ ధర్మంగా రాజ్యపాలన చేస్తూ దేవతల మెప్పు పొందాడు. చివరకు శివ సాయుధ్యం పొందాడు. నర్మదా నదిలో కలిపిన నెమళ్ళ అస్థికలు దేవ రూపాలను పొంది వెండి కొండను చేరి ఆ తరువాత పరమేశ్వరుని అనుగ్రహం పొంది కాశీరాజుకు కుమారుడిగా జన్మించి పూర్వజన్మ స్మృతి కలిగి శిఖండి రాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. చాలా కాలం సుఖాలను అనుభవించి ఆ దంపతులు శివలోకం చేరుకున్నారు. ఇక వీడియోలోకి వస్తే హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయ ప్రదాతక రక్షకుడిగా పేరుగాంచాడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఎవరైతే అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో, దుష్ట పీడల చేత బాధింపబడుతూ ఉన్నారో, నర దృష్టి నరఘోష వలన జీవితంలో సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నారో వారు ఈరోజు పసుపు నీటితో ఒక ప్రత్యేక పరిహారాన్ని పాటించినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా చాలా సులభంగా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలంటే ఈ హనుమాన్ జయంతి రోజు చక్కగా ఉదయమే స్నానం చేయాలి. ఆ తరువాత ఒక గాజు గ్లాసులో మంచినీటిని తీసుకోండి. ఆ నీటిలో కొంచెం పసుపుని వేయండి. పసుపు నీటిలో కరిగేలాగా బాగా కలపండి. ఆ తర్వాత ఈ పసుపు నీటిని ఇంట్లో పూజ గదిలో ఆంజనేయ స్వామి ఫోటో ముందు పెట్టండి. ఒక్కసారి మీకు ఉన్న అనారోగ్య సమస్యలు, దుష్ట పీడలు, నరదృష్టి నరఘోష లాంటి సమస్యలు పోవాలని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఆ తరువాత ఆంజనేయ స్వామి వారిని భక్తిగా పూజించి మీ చేతిని పసుపు నీటి మీద ఉంచి హనుమాన్ చాలీసాను చదవండి. హనుమాన్ చాలీసా చదవలేని వారు కనీసం వినండి. అది కూడా చేయలేని వారు శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇలా చేశాక ఈ పసుపు నీటిని తీసి మీ ఇంట్లో అన్ని గదుల్లో చల్లండి. ముందు ఎవరైతే అనారోగ్య సమస్యలతో దుష్ట భయాలతో పీడించబడుతూ ఉన్నారో వారి గదిలో చల్లండి. ఆ తర్వాత మిగిలిన వారి గదుల్లో చల్లుకోండి. ఈ నీటిని నేల మీద చల్లకూడదు, గోడల మీద మాత్రమే చల్లాలి. ఇలా చేస్తే 60 నిమిషాల్లో మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి. అంతేకాదు మనోధైర్యం పెరుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, నరపీడ నరదృష్టి కూడా పటాపంచలైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు అనగా చైత్ర పౌర్ణమి రోజు పసుపు నీటితో ఈ పరిహారం చేసి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగించుకొని ధైర్యంగా సంతోషంగా జీవించండి. ఈ పసుపు నీటి పరిహారం చేసిన గంటలోనే మీకు ఖచ్చితమైన ఫలితం అనేది కనిపిస్తుంది. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మనసులోని భయాలు కూడా పోతాయి. చేసే పనుల్లో విజయాలు లభిస్తాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం చేసి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివితే చాలా తొందరగా ఆ ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఈ చిన్న చిన్న పనులను చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు అలాగే హనుమాన్ జయంతి రోజు చేసి ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించండి. చైత్ర పూర్ణిమను బజరంగ బలి జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున హనుమంతుణ్ణి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయటం ద్వారా ఆంజనేయుని అనుగ్రహం పొందటమే కాకుండా సమస్త పీడలు భయాలు తొలగుతాయని విశ్వసిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మంగళవారం వచ్చింది. మంగళవారం హనుమంతుడికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున మందార ఆకుతో ఇలా చేస్తే చాలు ఇల్లు భూములు కొనుక్కుంటూనే ఉంటారు. చాలా మందికి సొంత ఇల్లు కలగానే ఉండిపోతుంది. ఒకవేళ సొంత ఇల్లు ఉన్నా ఆస్తులు ఉండవు. భవిష్యత్తు తరం కోసం ధనం పోగు చేయాలని భూములు లేదా ఇల్లులు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొన్ని కారణాల వల్ల కొనలేకపోతూ ఉంటారు. అలాంటి వారు చైత్ర పౌర్ణమి రోజున మందార ఆకుతో ఒక చిన్న పరిహారాన్ని చేయండి. మందార చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. 5
దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. మందార చెట్టు యొక్క ఆకులతో పూలతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల మీ జీవితం మారిపోతుందని, మీ కోరికలు నెరవేర్చుకోవచ్చు అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. చైత్ర పౌర్ణమికి మన సనాతన ధర్మంలో చాలా విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన రోజున మందార ఆకుతో ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, చైత్ర మాసం శుక్లపక్ష పౌర్ణమి తిథినే చైత్ర పౌర్ణమి అని అంటారు. చైత్ర పూర్ణిమను కూడా అదృష్ట పౌర్ణమిగా పరిగణిస్తారు. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల కోరికలు నెరవేరటమే కాకుండా భగవంతుడి అపారమైన అనుగ్రహం పొందవచ్చునని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈరోజు చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. పౌర్ణమి అనేది ప్రతి నెల వస్తుంది, కానీ చైత్ర పౌర్ణమికి మాత్రం సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి రోజు నాడు శ్రీ మహావిష్ణువుకు విధి విధానాలతో పూజలు చేయటంతో ఆయన ప్రత్యేక అనుగ్రహం పొందుతారని నమ్ముతూ ఉంటారు. చంద్రుడికి వ్రతం చేయటం వల్ల కావలసిన ఫలాన్ని అందజేస్తాడని ప్రతీతి. అంతేకాకుండా దానం చేయటం ద్వారా చంద్రుడు ప్రసన్నమవుతాడని విశ్వసిస్తూ ఉంటారు. ఈరోజు గంగానదిలో స్నానం చేయటం ద్వారా దుఃఖాలను అధిగమించవచ్చు. గంగా స్నానం చేయలేని వారు ఈరోజు తులసి స్నానం చేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు. ఏ ఉపవాసమైనా పూర్తి భక్తి, నిష్ఠ, విశ్వాసంతో పాటించకపోతే దాని ఫలితం లభించదు. ఇదే నియమం చైత్ర పౌర్ణమికి కూడా వర్తిస్తుంది. ఇందుకోసం పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ఉపవాస వ్రతం ఆచరించాలి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. అనంతరము రాత్రికి చంద్రుడికి నీరు అర్పించి పూజించాలి. అనంతరం బ్రాహ్మణుడికి ఆహారము దానం చేయాలి, లేదా పేద వ్యక్తికి దానం చేయవచ్చు. ఈ విధంగా చేయటం ద్వారా చంద్రుడు సంతోషించి కోరికలను నెరవేరుస్తాడని నమ్ముతూ ఉంటారు. చైత్ర పూర్ణిమ సద్గుణ సానుకూల ఫలితాలను ఇస్తుందని అంటారు. రాముడికి అతి ప్రీతిపాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈరోజే జరుపుకుంటారు. చైత్ర పూర్ణిమను బజరంగబలి జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున హనుమంతుణ్ణి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయటం ద్వారా ఆంజనేయుని అనుగ్రహం కలుగుతుంది. ఆయన అనుగ్రహం పొందటమే కాకుండా సమస్త పీడలు, భయాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు. చైత్ర పూర్ణిమ రోజున సత్యనారాయణను పూజిస్తారు. ఈ రోజున ఉపవాస నియమాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. రామాయణం లేదా భాగవత కథను వినలేని వారు ఈరోజు సత్యనారాయణ స్వామి కథను వివరిస్తారు. పూర్ణిమ రోజున ఈ కథను ఇంట్లో పూర్తి చేసుకోవటం వల్ల ప్రత్యేకమైన ఫలం లభిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఆనందము, శ్రేయస్సుతో పాటు ఆరోగ్య అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ప్రతి పూజ మాదిరిగానే చైత్ర పూర్ణిమకు కూడా సొంత ప్రాముఖ్యత ఉంది. ఆకాశంలో చంద్రుడు పూర్తి స్థాయిలో కనిపించడాన్నే పూర్ణిమ అంటారు. దీని అర్థం చీకటిపై కాంతి విజయం సాధించటం, అంటే చెడుపై మంచి విజయం సాధించటం అని అంటారు. ఈరోజు ప్రత్యేక పూజలు చేయటం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని, భక్తుల బాధలను తొలగిస్తారని పండితులు చెప్తూ ఉంటారు. ఈ రోజున దానాలు చేయటం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక ఈ పవిత్రమైన రోజున మందార ఆకుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు మా వీడియోకి లైక్ కొట్టి శ్రీరామ అని కామెంట్ చేయండి. ఇక ఈ శక్తివంతమైన రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని పూజ గదిని అలంకరించుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న హనుమంతుడి చిత్రపటానికి చక్కగా పూలతో అలంకరణ చేయండి. ఈ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 9:03 నుండి 10:41 వరకు హనుమంతుడిని పూజించడానికి అనుకూలమైన సమయంగా ఉంది. ఈ సమయంలో హనుమంతుడిని నియమనిష్టలతో పూజించి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలు అయినా సరే అతి త్వరలోనే నెరవేరుతాయి. సకల దోషాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇక హనుమంతుడి పటాన్ని పూజకు సిద్ధం చేసుకుని మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని పువ్వులు వాటితో పాటు ఒక ఆకును తీసుకొని రండి. కొంచెం పెద్దగా ఉండే ఆకును తీసుకోండి. ఇప్పుడు ఆ ఆకును చక్కగా పసుపు నీటితో లేదా గంగాజలంతో శుభ్రం చేయండి. ఇప్పుడు ఆ ఆకును ఒక ప్లేట్లో పెట్టి దానిపై ఒక బెల్లం ముక్కను పెట్టండి. అలాగే కొన్ని నానబెట్టిన కందులను ఆ ఆకుపై పెట్టండి. మందార ఆకుపై బెల్లం మరియు నానబెట్టిన కందులు పెట్టి హనుమంతుడిని సింధూరంతో పూజించండి. నెయ్యితో దీపం వెలిగించండి. హనుమాన్ జయంతి రోజు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల శుభం కలుగుతుంది అని, అలాగే దీపంలో ఎర్రటి వత్తులు ఉంచి దీపం వెలిగిస్తే ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు.
ఇలా దీపారాధన చేసి ధూపం చూపించి హారతి ఇవ్వాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి, మీకు ఉన్న కోరికలను చెప్పుకోండి. ఆ తర్వాత స్వామివారి పటం ముందు పెట్టిన మందార ఆకును ప్లేట్తో సహా బయటకు తీసుకుని వచ్చి మీకు దగ్గరలో ఉన్న గోశాల వద్దకు వెళ్ళి ఆవుకు వీటిని తినిపించండి. మీ ఇంటి దగ్గరే ఆవు వస్తే దానికి వీటిని తినిపించండి. ఆవుకు బెల్లం మరియు నానబెట్టిన కందులు తినిపించడం వల్ల మీ కోరికలు అతి త్వరలో నెరవేరుతాయి. ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. చైత్ర పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి రోజు మందార ఆకును, బెల్లం మరియు కందులను ఆవుకు తినిపించడం వల్ల మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. భూములు కొనే అవకాశాలు పెరుగుతాయి. తరతరాలకు తరగని ఆస్తిని సంపాదించుకోగలుగుతారు. ఈ రోజున హనుమంతుణ్ణి నియమనిష్టలతో పూజించి ఆవుకు వీటిని తినిపించి మీ సంకల్పం చెప్పుకుంటే చాలు. మీకున్న ఎంత పెద్ద కోరికైనా సంవత్సరం తిరిగేసరికి నెరవేరుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి మరియు చైత్ర పౌర్ణమి కలిసి వచ్చిన ఈ శక్తివంతమైన రోజు మందారంతో ఈ పరిహారాన్ని చేసి ఇల్లు, భూములను సొంతం చేసుకొని ధనవంతులుగా మారిపోండి. ఇక చివరిగా హనుమనామానికి ఉన్న శక్తి గురించి చెప్పే యవనాశ్వుని కథను విందాం. పూర్వం కాంబోజ నగరంలో యవనాశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. జటాజుటధారి, శివపూజ ధరంధరుడు. ఉపవాసం చేస్తున్నానని జనాన్ని నమ్మించి శక్తి క్షేత్రానికి వెళ్ళి చాలా కాలం అక్కడ ఉన్నాడు. అక్కడ శక్తి దేవతను ఆరాధిస్తూ పంచగవ్యాలను నివేదనగా పెడుతూ తాను తినకుండా ఇతరులకు ఇవ్వకుండా దగ్గరలో ఉన్న నీరు లేని బావిలో పడవేసేవాడు. అతను పళ్ళు, పాలు, పెరుగు తింటూ చాలా కాలం గడిపాడు. దేవుడికి పెట్టిన వస్తువులు దివ్యమైనవి అవుతాయి. వాటిని తాను తినకుండా ఇతరులకు ఇవ్వకుండా ఇలా నూతిలో పారవేయటం వల్ల అతనికి మూర్ఛ రోగం వచ్చింది. అతడికి ఆ జబ్బు వచ్చి చాలా బాధపడుతూ ఉన్నాడు. కొన్ని రోజులకు విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తే తన బాధ వెళ్ళబోసుకున్నాడు. ఆయన దయతలచి సువర్చలాదేవి దివ్య మంత్రాన్ని ఉపదేశించి ఆంజనేయుని సప్త విసంతి నామాలను చదువుతూ ఉండమని చెప్తాడు. విశ్వామిత్రుడు ఉపదేశించిన సువర్చల మంత్రాన్ని జపిస్తూ హనుమనామాలను పారాయణ చేస్తూ కొంతకాలం గడిపాడు. వాటి మహిమతో అతని మూర్ఛ వ్యాధి కనిపించకుండా పోయి మళ్ళీ మంచి ఆరోగ్యవంతుడయ్యాడు. యవనాశ్వరుడు చాలా కాలం ఆరోగ్యంగా జీవించి హనుమంతుని నిత్యం పూజిస్తూ భార్యాపిల్లలతో సుఖాలు అనుభవిస్తూ చివరికి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. కనుక హనుమనామానికి అంత శక్తి, మహత్యము ఉన్నాయి. అందరూ కలిసి హనుమనామ సంకీర్తనం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. అయితే చిత్తశుద్ధితో చేయాలి. హనుమ సంతోషించి సమస్త వ్యాధుల నుండి మనలను రక్షిస్తాడు, సాయుధ్యాన్ని కలిగిస్తాడు అని ఈ కథ సారాంశము.